ఇక ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. ఒకవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రవేశపెట్టినా కూడా దానికి ఆశించినటువంటి ఫలితం రాలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు కూడా మాట్లాడుతూ ఇప్పటికీ ఇంకా కొద్ది ప్రాంతం గోదావరి జిల్లాల్లో ప్రాబ్లం ఉందన్నారు. కొండయ్య గారు మాట్లాడుతూ మొన్న కార్యాలయంలో కూడా ఆయన సూచనలు చేశారు అధ్యక్ష. ఎక్కడా కూడా ఇసుకకు ఇబ్బంది పడకూడదు, ఇసుక వల్ల కాంట్రాక్టు రంగం అంతా కూడా ఆగిపోయింది, నిర్మాణ రంగం ఆగిపోతుంది, తద్వారా కార్మికులు ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు అనేటువంటిది ఇసుక మీద ఉన్నటువంటి సీనరేజ్ని ఎత్తేశారు అధ్యక్ష. అదనంగా లోడ్ చేసుకుని వెళ్తే దాని మీద కూడా జరిమానాలు వేయొద్దండి, ఈ రవాణా ఫ్రీ అయ్యేంత వరకు కూడా చర్యలొద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. మరి అట్లానే రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకునేందుకోసం ప్రత్యేకమైనటువంటి యాప్ను రూపొందించడం జరిగింది. దాని మీద త్వరలోనే సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించడానికి వారి సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా మన ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. మరి రాష్ట్రంలో దళిత విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ల కోసం ఇప్పటికీ నీట్ కోచింగ్ సెంటర్లను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష.